హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు ట్రిక్స్. ఈ వీడియోలో మనం బ్లాగర్ గురించి ఒక చిన్న వీడియో చూద్దాం. బ్లాగర్లో మనం యూజ్ చేసే టెంప్లెట్ కానీ ఆర్ థీమ్, ఇది మనం గూగుల్ బ్లాగర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన థీమ్స్ వాడాలా, లేకపోతే మనం నెట్లో ఫ్రీ టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలా, లేకపోతే మనీ పెట్టి యూజ్ చేసుకోవాలా అనేది మీరు ఒక్కసారి చూస్తే. ఎందుకు ఈ విషయం నేను మాట్లాడుతున్నానంటే, ఇక్కడ మనకి ఈ బ్లాగర్ ఇది ఒక మేబీ ఇది నేను ఫ్రీగా డౌన్లోడ్ చేసింది ఈ థీమ్ అనేది, ఓకే. కానీ దీనికి ఉన్న ఇష్యూస్ చూస్తే మీరు ఒకసారి ఇక్కడ చూడండి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో. ఇవన్నీ కూడా రివ్యూ స్నిప్పెట్ ఇష్యూ, ఫిక్సెస్ ఫర్ సైట్, మానిటర్ ఫర్ గూగుల్ సెర్చ్ ట్రాఫిక్, న్యూ రివ్యూ, న్యూ బ్రీడ్ క్రమ్స్ ఇష్యూ. చూడండి ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా కంపల్సరీ మనం ఎంత నీట్గా డిజైన్ చేసుకున్నా ఇష్యూస్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఈ టెంప్లెట్స్ వాడితే మీకు ఖచ్చితంగా యాడ్సెన్స్ అనేది, నాకు తెలిసి మేబీ నాకున్న పరిజ్ఞానంలో 100% మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అవ్వదు, ఓకే. ఎప్పుడు కూడా మీరు థీమ్స్ వాడేటప్పుడు పెయిడ్ థీమ్స్ యూజ్ చేయండి, లేదా 100% రికమెండెడ్, నేనైతే రికమెండ్ చేస్తాను. గూగుల్ వాళ్ళు బ్లాగర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ ఫ్రీ థీమ్స్ వాడండి. ఇక్కడ ఉన్నాయి 100% మీకు సెట్ అవుతాయి. ఈ వీటికి సింపుల్గా మీకు వీటి మీద నేర్చుకున్న తర్వాత అప్పుడు పెయిడ్ థీమ్స్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. అసలు ఇవే యూజ్ చేయండి మీరు 100%. ఇవే యూజ్ చేస్తే మీకు ఎటువంటి ఇష్యూస్ అనేవి రావు అనుకుంటాం. మనం ఇవి తెలియక ఎక్కడెక్కడికో వెళ్ళేసి అవి ఇవి అని చూసేసి లాస్ట్కి చూడండి సింపుల్గా ఉంది. పోస్ట్ అనేది చాలా సింపుల్గా ఉంది, మీకు చూస్తే చాలు. ఇది ఎనఫ్ నాకు తెలిసి. ఎందుకంటే మనం ఎక్కువగా లేదు టెంప్లెట్స్ యాడ్స్ కానీ మేబీ కొన్ని బ్లాగర్ టెంప్లెట్స్ పెయిడ్ కొనండి. ఎంత ఒక 700,000 లోపే ఉంటాయి. ఏదైనా వెళ్తే గో ఫర్ పెయిడ్, లేదా గూగుల్ ప్రొవైడ్ చేసిన వాటిని మీరు సింపుల్గా యూజ్ చేయండి. అంతేగాని మీరు బ్లాగుల్లో గూగుల్లో సెర్చ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా సెర్చ్ చేస్తున్నాను, మీకు ఫ్రీ టెంప్లెట్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో కూడా చూపిస్తాను. చూడండి టెంప్లెట్స్ యాడ్స్ అనేది ఉంది ఒకటి ఇక్కడ మనకి. దీని నుంచి మీరు 100% అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవే. ఇక్కడ చూడండి మీకు మ్యాక్సిమం SEO, దీని సైటు, దీని ప్రివ్యూ చూడండి. ఇక్కడ లైవ్ డెమోకి వెళ్ళండి. ఇది దాని యొక్క లైవ్ డెమో. ఇది ఒరిజినల్గా మనం పెయిడ్ థీమ్ కొంటే ఇంత బ్యూటిఫుల్గా దీన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు, ఓకే. ఇక్కడ సరే, దీన్ని ఒకసారి నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి మీరు బ్యాక్ వచ్చేయండి. సరే చూడండి, ఇక్కడ మీరు కిందకి వెళ్ళండి. ఫ్రీ డౌన్లోడ్, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి $10 అంటే 1770, 750, 760. చాలా బాగుంది థీమ్. పెయిడ్ థీమ్ ఎప్పుడు కూడా పెయిడ్ థీమ్ అనేవి మీరు యూజ్ చేసుకోండి 100%. ఇవన్నీ కూడా చూడండి, ఈ ఎన్క్రిప్టెడ్ స్క్రిప్ట్ ఇవి రిమూవ్ అవ్వు. వీటి వల్ల మనకి స్లో అవుతుంది. స్పీడ్ అనేది మీరు స్పీడ్ టెస్ట్ చేయండి ఒకసారి. నా బ్లాగ్ అనేది నేను చూపిస్తాను మీకు. స్పీడ్ టెస్ట్ కోర్ వెబ్ విటల్స్ చూడండి. ప్లస్ ఇది మామూలుగా పెయిడ్ థీమ్ కాకుండా ఫ్రీ వెర్షన్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్కి సెట్ అవ్వదు. మళ్ళీ ఇవాళ అందరూ యూజ్ చేసేది ఆండ్రాయిడ్ మొబైల్సే. ఒక 80%, 90% చూడండి 89% ఉంది. అంటే
89% ఉంటే మీకు ఏమి దాని యొక్క పెర్ఫార్మెన్స్ మనకి ఎలా అవుతుంది? సిస్టంలో అయితే సమ్ బెటరు, అదే మొబైల్లో అయితే మళ్ళీ 96 చూపిస్తుంది. సమ్ చిన్న ఇష్యూస్ ఉంటాయి, నో ప్రాబ్లం. డెస్క్టాప్ 99, ఓకే, నో ప్రాబ్లం. ఇది ఎందుకు, ఆల్రెడీ నేను ఇవన్నీ కూడా ఈ ఇష్యూస్ అన్నీ కూడా నేను కొద్దిగా గొప్ప కాదు, ఒక 80% h.t.m.l కోడింగ్ వచ్చు కాబట్టి నేను ఉన్న ప్రాబ్లమ్స్ని కోడింగ్లో డైరెక్ట్గా మీకు ఎడిట్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. అదే కోడింగ్ రాకుండా మీరు డైరెక్ట్గా దీన్ని ఇట్లాంటి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఏదో వచ్చింది డౌన్లోడ్ ఫ్రీ వెర్షన్ అనగానే ఫ్రీ డౌన్లోడ్ చేసుకుంటావు, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే కష్టపడి నువ్వు ఏదో కింద మీద పడి పోస్టులు అనేవి క్రియేట్ చేసి పెట్టేస్తావు, అంటే క్రియేట్ చేస్తావు. నీ వర్క్ అంతా వేస్ట్, నీ టైం వేస్ట్. అన్నీ కూడా ఇట్లాంటివి మనం చిన్న మీకు 500 కాడ 1000 కాడ మీరు చూసుకుంటే అసలు ఏమి జనరల్గా మూవ్ అవ్వలేరు కదా, ముందుకు పోలేరు కదా. అట్లీస్ట్ ప్రతిదానికి కొంత టెర్మినాలజీలో కొంత మినిమం మనం మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి. చేయకపోతే దాని మీద మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. అన్నీ ఫ్రీగా రావాలి, అన్నీ ఫ్రీగా చేయాలి. మనం ఫ్రీగా చేస్తే ఫ్రీ చేసినట్టే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఖచ్చితంగా మీరు పెయిడ్ వెర్షన్కే 100% వెళ్ళండి. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా మీరు రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇష్యూసే, అవన్నీ నేను సాల్వ్ చేసి కాబట్టి ఇక్కడ మీకు వెళ్తే అప్పుడు చూడండి ఇవి ఎన్ని ఇష్యూస్ వచ్చినాయో, మళ్ళా 2 ఇష్యూలు ఉన్నాయి, ఎర్రర్స్ ఉన్నాయి. బ్రీడ్ కమ్స్, ఇవి మళ్ళా ఇవి కూడా ఒక 1 ఇష్యూ ఉంది. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా మళ్ళీ వీటిని మనం రిమూవ్ చేసుకుంటూ పోతా ఉంటాయి. ఎంతసేపు అని మనం దాని గురించి టైం వేస్ట్ చేసుకుంటా ఇష్యూస్ అన్నీ పోనీ అవి ఏమన్నా క్లియర్ అవుతాయి అంటే క్లియర్ కావు. 100% మీకు అవి అనేవి 100% క్లియర్ అయితే అవ్వవు. సో మీరు నాకున్న మేబీ పరిజ్ఞానంలో గో ఫర్ ఫ్రీ థీమ్స్ ఫర్ బ్లాగర్, ఇవి యూజ్ చేసుకొని మీరు 100% బ్లాగు చేసుకోండి. ఏమి మనీ అసలు నేను రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయను అనుకుంటే ఈ థీమ్స్ మీరు యూజ్ చేసుకోండి, ఎనఫ్. అంతేగాని మీరు నెట్లోకి వెళ్ళేసి ఇలా డౌన్లోడ్ చేసుకొని వాడు కనీసం అట్లీస్ట్ పుట్టర్ కూడా మీకు క్లియర్గా ఉండదు. పుట్టర్ అంటే ఇక్కడ వాళ్ళ నేమే ఉంటుంది. దాన్ని నేను h.t.m.l కోడింగ్ వచ్చు కాబట్టి ఇది రిమూవ్ చేస్తే మళ్ళీ రీడైరెక్ట్ అయిపోతుంది, డైరెక్ట్గా వాళ్ళ సైట్కి వెళ్ళిపోతుంది. అది దాన్ని కూడా రెక్టిఫై చేసుకొని అలా ఊరికే చూద్దాం అసలు ఎట్లా ఏంటి అనేది, దీనికోసమని యాడ్సెన్స్కి అప్రూవల్ అవుతుందా కాదా అనేది చూద్దామని వెయిట్ చేస్తున్నాం దీనికి. ఓకే, సో మీరేంటంటే ఫస్ట్ బ్లాగర్ అనేది అన్నీ ఫ్రీ అనే దానికి అలవాటు పడకండి. మ్యాక్సిమం మనీ కూడా ఇన్వెస్ట్ చేయండి. మనీ లక్షల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కనీసం 5000 2000 కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోలేకపోతే మనం ఏమి ఎర్న్ చేయలేము. మీకు పర్ఫెక్ట్గా బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి పర్ఫెక్ట్గా చేయదలుచుకున్నప్పుడు స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అనేవి అంత ఇంపార్టెంట్ అయితే కాదు అనుకుంటున్నాను నేను. ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ మీద బ్లాగర్ టాపిక్స్ గురించి ఇంకొక వీడియో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.